అందరికీ నమస్కారం. శ్రీమద్ ఆండాళ దివ్య తిరువడిగలే శరణం. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు తిరుప్పావైలోని 11వ పాసురాన్ని చదివి దాని యొక్క అర్థాన్ని గ్రహిద్దాం. అలాగే చక్కటి భజనతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. கத்து கரவை கணங்கள் பறக்கறந்து செத்தார் திருடல் செய்யும் செருஜெல்லும் கொத்தரல் முன்ன கோவர்த்தல் போர்க்கொடியே புத்தரவல் குள் புனமயிலே போதாராய் சுத்தத்து தோழ்மா எல்லாம் வந்து நின் முத்துன் முகிந்தன் பேர் பாட சீத்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீயத்துக்கருங்கும் பொருளேலோ ఎంబావాయ్. అమ్మవారు గోదాదేవి తన చరిత్రతో కలిసి చక్కగా ఒక సంపన్నురాలటువంటి అమ్మాయి ఒక స్నేహితురాలు ఇంటికి వచ్చింది. ఆవిడ్ని నిద్రలేపే ప్రయత్నం ఈరోజు ఏం చెప్తుందో చూద్దాం. పాలిచ్చే పశువులు క్షీరాన్ని తగపితికి యుద్ధాన శత్రువుల బలనాశనము చేసి దోషరహితమైన గోపాల వంశమునకు బంగారు తీగవు బరిహి పించానివి ఘన సర్పము వంటి నితంబం కలదానివి రా రమ్ము సకులము నీ వాకిట ఉన్నాము మేఘవర్ణుని నామస్మరణ చేయుచున్నాము కదలక మెదలక నిద్రించుటేలనే అభిప్రాయము మాది యోచించి రావమ్మా. సుగుణాల రాశి అందాల కుప్ప అయిన ఒక గోపికను మేల్కొల్పడం. ఓ గోపికామణి, ఒకవైపు దూడలతో గూడియుండు ఆవుల బరువైన పొదుగుల నుండి పాలు పితుకుతూ మరోవైపు శత్రువుల బలాన్ని నశింపజేసే ధైర్య సాహసాలతో విలసిల్లుతూ దోషరహితములైన యదువీరుల ఇంటిలో పుట్టిన బంగారు తీగవు నీవు. పుట్ట నుండి వెడలు పాము పడగ వంటి జగన భాగాన కలిగిన అందాల భరిణవి నీవు. మన మయూరము వంటి ఛాయగలిగిన వన్నెలాడి లేచిరమ్ము. చుట్టుపక్కలనున్న మన నేస్తులందరూ నీ వాకిటికి ముందుకు వచ్చి నీలమేఘశ్యాముడగు శ్రీకృష్ణుని నోరారా గానం చేస్తున్నా నీవు ఉలకవు పలకవు లక్ష్మీకరములైన శుభలక్షణములు కల నీవు ఇంకా నిద్రించడం తగని పని. వెంటనే లేచి వ్రత ఆచరణకు మమ్ము అనుసరించవలసినది అని చక్కగా అమ్మ తన యొక్క స్నేహితుల్లో ఉన్నటువంటి అమ్మాయి యొక్క గొప్పతనాన్ని, ఒక మంచి యదుకులంలో పుట్టినటువంటి చక్కటి అమ్మాయిని, ఆ అమ్మాయి యొక్క అందాలను వర్ణిస్తూ కూడా అద్భుతంగా చెప్పింది. శ్యామ సుందరా ప్రేమ మందిరా నీ నామమే వీణుల విందురా, నీ నామమే వీణుల విందురా. శ్యామ సుందరా ప్రేమ మందిరా. సుఖ దుఃఖాలకు నిలయం దేహం, ఈ దేహంపై ఎందుకు మోహం. సుఖ దుఃఖాలకు నిలయం దేహం, ఈ దేహంపై ఎందుకు మోహం. అను విడిచితే ఆనందమురా, అన్నిట మిన్న అనురాగంరా. భక్త తుకారాం బోధలు వింటే తరించిపోవును ఈ జీవితమురా. శ్యామ సుందరా చే ప్రేమ మందిరా. శ్రీమదాండాళ దివ్య తిరువడిగలే శరణం.